అన్నా ఈ కుప్ప ఆడిదే. ఇందులోంచి కొన్ని పనులు లాగి శివరావు గారి దానిలో వేసాయి. ఈడు ఓడిపోతాడు. నువ్వెంత ఎదిగిపోయావన్నా. మరి గుర్తింపు నాకు అక్కర్లేదులే. చూడ ఇప్పుడే అన్నా ఆవులకు మేతేయడం మర్చిపోయినా. అన్నా మొన్న అలా ఈపు కాలిపోయింది, ఇవాళ ఇలా తడిసిపోయావు. ఏంటని ఇదంతా? నువ్వు పనులు వేసావా? చాలా వేసానన్నా. నువ్వేమన్నా తోకాల ఇన్స్పెక్టర్వా? సేఫ్టీకి ఇంకొన్ని పనులే. ఈ దెబ్బతో ఈ సంతోష్ గాడు అవుట్. ఏంట్రా జనాలు తండోపు వెళ్తున్నారు? ఆడు కుప్ప నూరుస్తుంటే ఇంట్రెస్టింగ్ మనకుండాలి కానీ ఏళ్ళకేటో. ఆ కుర్రోడు గెలవాలని ఊరంతా కోరుకుంటుందండి. పదండి పదండి. నాన్న పద చూద్దాం. ఏంటి అక్కడ కుప్పలు నూరుస్తుంటే లెక్కలు తెలుసుకుంటే ఎక్కడికి వచ్చావు? నువ్వు గెలవాలనా కుర్రాడు గెలవాలనా? అయ్యా సంతోష్ పేరు మీద అర్చన పూర్తి అయింది. నాకు చాలా సంతోషంగా ఉందిరా. వాడు గెలుస్తాడో లేదో కానీ నీ మనసు మాత్రం గెలుచుకున్నాడు. నా మనసు గెలిస్తే చాలదండి, పందెం కూడా గెలవాలి. ఇదే ఫిట్టింగ్ రా. అంటే అతను ఓడిపోతే పెళ్లి చేయవా? అతను ఓడిపోడు మాస్టారు. నా చెల్లెలు ప్రాణంగా చూసుకునే గుర్రబొమ్మ కోసమే ప్రాణాలకు తెగించాడు. అలాంటి వాడు ఓడిపోతే మా అమ్మ నన్ను క్షమించదు. అందుకే తెల్లారగట్ల కుప్పల దగ్గరికి వెళ్ళి చూశా. అనుమానం వచ్చింది. అతను ఎలాగైనా గెలవాలని నా కుప్పలోంచి కొన్ని పనులు తీసి అతను కుప్పలో కలిపేశా. రే నువ్వు చదువుకొని పట్టభద్రుడిరా. వెళ్ళి అతను గెలవాలని కొబ్బరికాయ కొట్టు.